ముందు ఫ్రెండ్షిప్, తర్వాత నమ్మకం, చివరికి ఒక వీడియో. ఇది ప్రేమ కాదు, ఇది ఒక వేట. అమరావతి కోచింగ్ సెంటర్ చదువు మొదలు కాకముందే టార్గెట్ ఫిక్స్ అయింది. 10, 11, 12 చదువుతున్న అమ్మాయిలు, 15 నుంచి 17 ఏళ్ల వయస్సు. ఒక అబ్బాయి వస్తాడు, ఫ్రెండ్షిప్ అంటాడు, అవసరం లేని చోట కూడా హెల్ప్ చేస్తాడు, గిఫ్ట్లు ఇస్తాడు, బయటికి తీసుకెళ్తాడు. నమ్మకం ఒక్క రోజులో రాదు. నువ్వు సేఫ్ అని నమ్మే వరకు వాడు ఆగడు. అక్కడే ఉచ్చు బిగుస్తుంది. ఒకరోజు రూమ్ ఏం కాదు, రిలాక్స్ అవ్వడానికి వచ్చామని చెప్తాడు. ఆ మాటలు నమ్ముతావు. అక్కడే గేమ్ మారిపోతుంది. తిండిలో ఏదో కలుస్తుంది, శరీరం బలహీనమవుతుంది, గలం మూగదవుతుంది. లేచేసరికి చుట్టూ వాళ్ళు కెమెరా ఆన్. నీ జీవితం రికార్డ్ అయిపోతుంది. అక్కడితో ఆగదు. అదే వీడియోతో కంట్రోల్ మొదలవుతుంది. నీ భయం వాళ్ళ ఆయుధంగా మారుతోంది. నీ మౌనం వాళ్ళ బలం అవుతుంది. డబ్బు అడుగుతారు, ఇవ్వలేకపోతే మళ్ళీ అదే పని చేయిస్తారు. ఒక్కసారి కాదు, మళ్ళీ మళ్ళీ మళ్ళీ. అక్కడితో ఆగుతుందా? ఆగదు. ఇంకో స్టెప్, ఇంకోళ్ళ దగ్గరికి పంపించడం మొదలవుతుంది. వాడు ఒంటరిగా రాడు. వాడి వెనక ఒక నెట్వర్క్ ఉంటుంది, అది గ్రహించాలి. ఒక్కో అమ్మాయికి రేట్లు, ఒక్కో వీడియోకి ధర, ఎవరికి ఎంచుకోవాలి, ఎక్కడికి పంపాలి ఓపెన్ గా మాట్లాడుకుంటున్నారు. దాదాపు 300 మంది అమ్మాయిలు, ఒక ఫోన్లో 180 వీడియోలు. ఇది యాదృచ్ఛికం కాదు, ఇది ఒక వ్యవస్థీకృతమైన నేరం. ఈ కేసులో బయటికి వచ్చిన పేర్లు కూడా ఉన్నాయి. మొహమ్మద్ అయాన్, ఉజేర్ ఖాన్ వంటి వ్యక్తులు ఇందులో భాగమని దర్యాప్తులో వెల్లడైంది. కానీ అసలు విషయం ఇక్కడ పేర్లు కాదు, ఈ పద్ధతి గురించి ఆలోచించాల్సిన అవసరం ఎంతైనా ఉంది.